ఓ మాస్టారు స్కూల్ నుంచి బయటకు వస్తున్నాడు. వెనుక నుంచి ఒక విద్యార్థి దగ్గరగా వెళ్ళాడు. చేతిలో ఇనుపరాడు ఉంది. రెండేళ్ల కోపం అంతా ఒక్కసారిగా బయట పెట్టాడు. పాలకొల్లు మండలం లంకేరుకోడ జడ్పీ హై స్కూల్ కు చెందిన ఉపాధ్యాయుడు వెంకటరాజు సురేష్ పై పూర్వ విద్యార్థి మాటు వేసి ఇనుపరాడ్డు కంకర్రాయితో దాడి చేశాడు. తలకు 7 కుట్లు పడ్డాయి. కారణం ఏంటో తెలుసా? 2 ఏళ్ల కిందట ఆ మాస్టారు క్రమశిక్షణ కోసం ఆ విద్యార్థిని మందలించాడట. 2 ఏళ్ల క్రితం మందలించినందుకు కసి పెంచుకొని అతను చూసి ఇనుపరాడుతో తల పగలగొట్టడం కేవలం క్రైమ్ న్యూస్ మాత్రమే కాదు, మన ఇళ్లలో పెరుగుతున్న ఆందోళనకరమైన మానసిక ప్రవర్తనకి నిదర్శనం. పిల్లల్ని పెంచుతున్నామా, పగబట్టి చంపే నేరస్తులను తయారు చేస్తున్నామా? మీ పిల్లాడు ఇంట్లో సైలెంట్ గా ఉన్నాడని ఇన్నోసెంట్ అనుకోకండి. కొన్నిసార్లు మాట్లాడని కోపాలే అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ సైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఒక విద్యార్థి తన టీచర్ను 2 ఏళ్లు మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు అతను తన టీచర్ కేవలం కొట్టారని అనుకోవడం లేదు, అవమానించబడ్డాడని ఫీల్ అయ్యాడు. ఆ అవమానం చివరికి హింసగా బయటపడింది. సాధారణంగా అందరిలో మందలిస్తే విద్యార్థి బాధపడతాడు, కోపం వస్తుంది. కానీ కాసేపటి తర్వాత అది తగ్గిపోతుంది. జనరల్గా అందరికి ఇలాగే జరుగుతుంది. కానీ ఈ విద్యార్థి 2 ఏళ్ల పాటు ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని సమయం కోసం వేచి చూసి దాడి చేశాడు. ఇది చాలా ముఖ్యమైన మానసిక సంకేతంగా చూడొచ్చు. సైకాలజీలో దీన్నే రెమినేషన్ అంటారు. రెమినేషన్ అంటే ఒక కోపం కానీ, ఒక నొప్పి కానీ, లేదా ఏదైనా అవమానం జరిగినా కానీ ఆ అవమానాన్ని తాలూకు కానీ పదే పదే మనసులో నెమరు వేసుకోవడం. రెమినేషన్ అధికంగా ఉన్న వ్యక్తుల్లో ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అగ్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంఘటనలోనూ అదే జరిగింది. మాటు వేయడం, అడ్డుకోవడం, ముందే ఆయుధం తీసుకురావడం ఇవన్నీ ముందస్తు వ్యూహానికి స్పష్టమైన సూచనలు. బాల్యాన్ని పాటలతో ఎంజాయ్ చేయాల్సిన మైనర్లలో హింసా ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? సాధారణంగానే ఈ వార్త చదవగానే, చూడగానే ఆ కుర్రాడిపై కోపం వస్తుంది. పెంపకాన్ని తప్పు పడతాం సాధారణంగానే. ఈ తరం పూర్తిగా చెడిపోయిందని తిట్టుకుంటాం. కానీ 4 రోజుల తర్వాత ఆ విషయం అందరం మర్చిపోతాం. కానీ సైకాలజీ ఈ దుర్ఘటన మూలాలను అర్థం చేసుకుంటుంది, పరిష్కారాలను అన్వేషిస్తుంది. టీనేజ్ లో 13 నుంచి 19 సంవత్సరాలు ఈ వయసు వారిలో మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. ఇది 25 సంవత్సరాల వరకు ఎదుగుతూనే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం కానీ, పరిణామాలు ఊహించడం కానీ, ఇంపల్స్ కంట్రోల్ చేసేది ఈ భాగమే. కానీ అదే వయసులో ఎమోషన్స్, రివార్డుకు సంబంధించిన లింబిక్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంటే ఈ విద్యార్థి మెదడు ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉంది. కానీ ఆ మెదడుకు సరైన ఎమోషనల్ గైడెన్స్, హెల్దీ కాపింగ్ స్కిల్స్ ఇవ్వలే. ఇక్కడే తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజంగా మనం ఫెయిల్ అవుతున్నాం. నార్సిస్టిక్ ఇంజురీ థెరపీ అంటే క్రమశిక్షణగా ఉండాలన్నందుకు ఇంత పగ అని అందరు అనుకుంటారు. ఇది చాలా మందికి అర్థం కాదు. చాలా సందర్భాల్లో పగకు, హింసకు మూల కారణం అవమానం. ముఖ్యంగా పబ్లిక్ లో అవమానించినప్పుడు, అథారిటీ ఫిగర్ వల్ల తనకు తానే ఎక్కువగా అనిపించినప్పుడు ఈ నార్సిస్టిక్ ఇంజురీ హింసగా బయటపడుతుంది. ఈ విద్యార్థికి ఈ కేసులో బహుశా తరగతిలో అందరి ముందు మందలించడం చాలా అవమానంగా అనిపించి ఉంటుంది. నేనేంటో నీకు చూపిస్తానని మనసులో నిర్ణయించుకుని ఉంటాడు. మన పిల్లలకు ర్యాంకులు వస్తే పాలాభిషేకాలు చేస్తాం. కానీ పక్కవాడిని గౌరవించడం, తప్పు చేస్తే ఒప్పుకోవడం, విమర్శను స్వీకరించడం ఇలాంటివి నేర్పించాం. అందుకే ఉపాధ్యాయుడు సక్రమంగా నడుచుకో అని చెప్పిన మాటకి కూడా ఆ పిల్లవాడికి పెద్ద అవమానంలా అనిపించింది. నేటి తరం పిల్లల్లో ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ 0 అయిపోయిందని చెప్పడానికి ఇదొక కారణం. షేమ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్ ఎమోషన్, బట్ ఇట్ ఈస్ ద ఫియర్ దట్ వీఆర్ నాట్ గుడ్ ఎనఫ్. అంటే చిన్న నిరాశ, ఓటమి, ఆలస్యం లేదా తిరస్కరణ వచ్చినా దాన్ని భరించే సహనం తగ్గిపోయిందని అర్థం. ఏది కావాలన్నా వెంటనే కావాలనే అలవాటు, సోషల్ మీడియా, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వల్ల పేషెన్స్ తగ్గి ఎమోషనల్ కంట్రోల్ కూడా బలహీనమవుతుంది. ఇది ఒక సంఘటన కాదు, ఒక ప్యాటర్న్. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే హింస ఎక్కువైంది అనే కామెంట్స్ మనం తరచూ వింటుంటున్నాం, చదువుతూ ఉంటాం. ఇది నిజమేనా అంటే కొంతవరకు అవునని చెప్పాలి. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆడే గేమ్స్లలో చంపడం, సినిమాల్లో రక్తపాతం, సోషల్ మీడియాలో రివెంజ్ రీల్స్ ఇవన్నీ చూసి పిల్లలు హింసను ఒక హీరోయిజం లాగా అనుకుంటున్నారు. అదే సమయంలో ఇదొక కామన్ థింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఇనుపరాడు పట్టుకొని గురువును కొడితే తాను ఒక మగాడిని అవుతానని ఆ బాలుడు భ్రమపడ్డాడు. మన పిల్లల మెదళ్లలోకి చొప్పించబడుతున్న ఈ డిజిటల్ పాయిజన్ కి బాధ్యులు ఎవరు? వైలెంట్ మీడియా ఎక్స్పోజర్ విద్యార్థులలో అగ్రెసివ్ థాట్స్ ని, బిహేవియర్స్ ని పెంచుతుంది.
తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల మన పిల్లల ఎమోషన్స్ ని వ్యాలిడేట్ కావడం లేదు. దీంతో సప్రెస్డ్ ఎమోషన్స్ త్వరగా హింసగా బయటపడుతున్నాయి. బడిలో హ్యూమిలేషన్ ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ కు దారితీస్తాయని అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ చెబుతోంది. కోపం ఉంటుందని తెలుసు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో, ప్రాసెస్ ఎలా చేయాలో నేర్పే వ్యవస్థ మన దగ్గర లేదు. బాండ్యూరాస్ సోషల్ లెర్నింగ్ థియరీ ప్రకారం పిల్లలు హింసను అబ్జర్వ్, ఇమిటేట్, రీఇన్ఫోర్స్ చేసుకుంటారు. ఇంట్లో, చుట్టుపక్కల, సోషల్ మీడియాలో హింసను పవర్ కు సింబల్ గా కనిపిస్తే పిల్లలు దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టూల్ గా అడాప్ట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రులు, పాఠశాలలు దీనికి ఏం చేయగలరు? ఇది కేవలం ఆ ఒక్క కుర్రాడి గురించి కాదు, ఇది మన ఎడ్యుకేషనల్ సిస్టమ్, పేరెంటింగ్ కల్చర్ గురించి అడగాల్సిన ప్రశ్న. పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తికి సంబంధించిన వార్నింగ్ సెన్స్ ముందే కనిపిస్తాయి, మనమే గమనించడం లేదు. ఎమోషనల్ వ్యాలిడేషన్ ముఖ్యం. పిల్లాడు కోపంగా ఉన్నప్పుడు ఏడవకు, అది చిన్నపిల్లల పని అనడం కాకుండా నీకెందుకు కోపం వచ్చింది అని అడగడం నేర్చుకోండి. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్కిల్స్ అంటే స్కూల్ కరికులంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో అందులో నేర్పిస్తారు. అంతేకాదు షేమ్ కాదు, అకౌంటబిలిటీ అని చెప్పాలి. పిల్లాడు తప్పు చేసినప్పుడు పబ్లిక్లీ అంబారసిస్ చేయడం కంటే ప్రైవేట్ గా రెస్పెక్ట్ఫుల్లీ అడ్రస్ చేయడం వల్ల ఇలాంటి గ్రాజెస్ తగ్గుతాయి. స్కూల్ కౌన్సిలర్స్ తప్పనిసరి. ప్రతి పాఠశాలలో ట్రైన్డ్ స్కూల్ కౌన్సిలర్స్ ఉండడం వల్ల లీగల్ రిక్రూట్మెంట్ మాత్రమే కాదు, ఇది ప్రాణాల సంరక్షణకు కూడా అవుతుంది. తల్లిదండ్రుల అవేర్నెస్. మీ పిల్లాడు ఎవరినైనా ద్వేషిస్తున్నానని పదే పదే అంటే దాన్ని కొట్టిపారేయకండి. ఎందుకు అలా అంటున్నాడో వాకప్ చేయండి, సరైన మార్గం ఏదో చూపించండి. ఫైనల్ గా ఇంకో మాట ఏంటంటే, నేరస్తుడిని దండించడమే కాదు, గాయపడిన టీచర్ శిరస్ త్వరగా కోలుకోవాలి. ఆ విద్యార్థిని శిక్షించడం న్యాయ వ్యవస్థ పని, అది జరగాలి కూడా. కానీ మన పని అక్కడే ఆగిపోకూడదు. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిపై ఇనుపరాడు తీసుకుంటాడంటే వ్యవస్థ చాలా చోట్ల విఫలమైందని అర్థం. ఆ విఫలతను రికగ్నైజ్ చేసుకోవడమే మొదటి అడుగు. మన పిల్లలకు మార్క్స్ నేర్పిస్తున్నాం, ఎమోషన్స్ నేర్పించడం లేదు. డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేస్తున్నాం, సెల్ఫ్ రెగ్యులేషన్ డెవలప్ చేయడం లేదు. ఈ గ్యాప్ తగ్గాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలి. మీ అబ్బాయి బయట ఏం చేస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడు, తన మనసులో ఎవరిపై పగ ఉంది, ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఫీజులు కడితే సరిపోదు. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించలేని తల్లిదండ్రులు రేపు ఇలాంటి నేరస్తులనే సమాజానికి అందిస్తారు. మీ పిల్లాడు విత్డ్రాన్ గా ఉన్నాడా, గ్రాడ్జెస్ పెట్టుకుంటున్నాడా, అకారణంగా ఎక్స్ప్లోజివ్ గా మారుతున్నాడా, నిరంతరం గమనిస్తూనే ఉండండి. ఒక గురువు తలపై పడిన ఇనుపరాడు అసలు గాయం ఆయనకే కాదు, అది పేరెంటింగ్ మీద పడిన ప్రశ్న, ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద పడిన ప్రశ్న, మన సమాజం మీద పడిన ప్రశ్న.